ప్రార్థన చేసుకుందాం. సరే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభానికి వందనములు స్తోత్రమునైనా, సర్వలోకనాథుడు సర్వోన్నతుడైన ప్రభానికి వందనములు స్తోత్రమునైనా, సర్వలోకాధిపతివైన దేవానికి వందనములు స్తోత్రం. ఈ సమయంలో జ్ఞాపం చేసుకుంటే పరిశుద్ధ విశ్రాంతిలో పవిత్రమైన సన్నిధిలో ప్రభులేలా నీ సన్నిధిలో నిలిచి ఉండగా నీలా ఆది నుంచి అంతవరకు తోడైన దేవుడు ప్రభుని ఈ సమయంలో కూడా జ్ఞాపం చేసుకోండి. నేను నీ పరిశుద్ధ వాక్యంలోనైనా మీ జ్ఞానం చేస్తున్నాడు, విని గ్రహించుకునే మనసు కూడా మాకు అనుగ్రహించి మంచి నిలబడి ఇస్తున్నారు. కానీ నూరంతగా ఫలించబడే విధంగా సహాయం చేసేయండి. నీకు అనుకూలంగానైనా నీ ఇష్టం నెరవేర్చుకునే విధంగా నీ కృప ఎల్లవేళలా కనబరిచి మా అందరికీ తోడై ఉండమని, మీరే బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేయకుండా తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. మనందరూ కూడా విలాప వాక్యాల్లోనూ 3వ అధ్యాయంలో 22, 23 వచ్చిన జ్ఞాపం చేసుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందండి? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. హల్లెలూయా. చాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడండి. ఆయన కృప, ఆయన వాత్సల్యత అనే వాటికి అర్థం ఏమిటి? ఎప్పుడు కూడా ప్రేమించేవారని అర్థం అండి. వాత్సల్యత అంటే రోజు కూడా దినదినము కూడా ఆయనకి మన ఎడల ప్రేమ పెరుగుతున్నదే కానీ తరగటం లేదండి. వాత్సల్యత, ఆయన కృపగలవాడు. ఆ కృప నిత్యము కూడా మనలోను అంటే మన ఎడల ఆయనకి వృద్ధి చెందుతూనే ఉందండి. ఆయన వాత్సల్యత మన ఎడల కలిగి ఉన్నాడు కాబట్టి మన నిర్మూలం కాకుండా ఉన్నాం. ఎందుకంటే మనం చేసిన అపరాధాలు కానీ, పాపములు కానీ, దోషములు కానీ వాటి అన్నిటినీ కూడాను సహించుకుంటూనే మన ఎడల దినదినము కూడా ఆయనకి ఏం పెరుగుతుందండి? వాత్సల్యత పెరుగుతుంది. కాబట్టి మనం ఇంకా ఈ రకంగా మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నామండి. నిత్యము కూడా మనల్ని ప్రేమించే దేవుడు. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మరి మనము దేవుణ్ణి ఆయన నిత్యమని ప్రేమిస్తున్నవాడే. ఆయన వాత్సల్యత ఎలా పెరుగుతుందండి? నిత్యము కూడా అనుదినము కూడా పెరుగుతూనే ఉన్నది. మన ఎడల ఎప్పుడు కూడా తన ప్రేమ ఎప్పుడు వృద్ధి చెందుతూనే ఉందండి. ప్రేమిస్తూనే ఉన్నాడు. మన ఎడల ఆయనకి ఉన్నతమైన ఆశయం ఉందండి. ఎందుకంటే ఉన్నతమైన అంటే ఒక ఆశయం ఉంది, మనం ఇంకనూ ఎదగాలని, ఇంకనూ మనం వృద్ధిలోకి రావాలని, మన ద్వారా ఆయనకి ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని చోట్ల కూడాను ప్రభావం కలగాలని, ఆయన మహిమ కలగాలని, అది మన ఎడల ఆయనకు ఉన్నటువంటి వాత్సల్యత అండి. తన బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారన్నమాట. మరి ఈ విషయంలో మనం ముందుకు ఇంకే వెళితే ఒకసారి ఇర్మియా గ్రంథం చూడము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిలువక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎటువంటిది? శాశ్వతమైందండి. దేవుని ప్రేమ అండి శాశ్వతమైంది. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు కూడా మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలోనూ చూడాలనుకునేటువంటి దేవుడండి. ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే పురాతన కాలం మొదలుకొని ఇప్పుడు వరకు కూడాను ఆయన ప్రతి క్రియ కూడాను అక్కడ ఎవరిని హెచ్చించాలో, ఎవరి బాగు కోసం చేస్తున్నారండి?
అని ఆదాము నుంచి ఇప్పుడు వరకు కూడాను దేవుడు చేసిన ప్రతి క్రియని ఒకసారి ఆలోచిస్తే అది ఆ క్రియ ఎవరి కోసం చేస్తున్నారైనా మన కోసమేనండి. మనలో ఒక స్థానంలో నిలపాలని, మనకు ఉన్నతమైన స్థానం దయచేయాలని ఆయన మనం హెచ్చిస్తున్నప్పటికీ ఆయన సంతోషించే దేవుడండి. ఎందుకంటే మనం ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నాం అనుకోండి, దేవుడు ఇంకా మనల్ని చూసి సంతోషించి ఇంకనూ మనల్ని ప్రోత్సహించేటువంటి దేవుడండి. ఆయన కృప ఎప్పుడూ కూడా మన ఎడల ఉంటుంది. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఆయన ప్రేమించిన విధంగా మనం దేవుడిని ప్రేమించగలుగుతున్నామా? ఎవరినెవరినో ప్రేమించమంటే అందరినీ ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తామండి. ఆఖరికి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాం. ఆనాడు చూడండి, యేసుని సిలువ వేసినప్పుడు రాజు ప్రశ్న వేసాడండి. ఏమన్నారంటే ఆయన, ఈయనలో నాకు ఏ పాపము కనబడలేదు, ఇదిగో మీరు పండక్కి మీరు ఒక ఖైదీని వదులుతారు కదా, విడిచిపెట్టేస్తారు కదా, మరి మీరు ఈయన వదిలిపెట్టేస్తారా అని చెప్పి అడుగుతాడే. ఇదిగో మీ ముందు ఇక్కడ బర్నబాని పెడుతున్నాను, అలాగనే మీ రాజు అయినటువంటి యేసయ్యని కూడాను ఇక్కడ మీ ముందు పెడుతున్నాను, మీరు ఎవరిని విడిచిపెట్టమంటే వారిని విడిచిపెడతాను అని చెప్పి ఆ రాజు మన ముందు ఒక ప్రశ్న ఉంచారండి. కానీ ఆ ప్రజలందరూ ఏమన్నారండి? బర్నబానే కోరుకున్నారు. ఇంతకు బర్నబా ఎటువంటి వాడు? ఎప్పుడూ రక్తంతో సెలగాటలాడేవాడు, ప్రాణాలతో సెలగాటలాడేవాడు అండి. ఎంతోమంది ప్రాణాలు తీశాడు. ఏదో ఆయన నీతి స్థాపించాలనుకుని ఆయన ఇందుకే దేవుని నీతి కాదండి, తన నీతి స్థాపించడం కోసం అనేక మంది ప్రాణాలు తీసినవాడు, అనేక దుర్మార్గాలు చేశాడు. కడక ఆయన దొరికి ఖైదీ పాలయ్యాడు, జైల్లో ఉన్నాడు. పరమ దుర్మార్గుడు, అది అందరికీ తెలుసు. ఆ సమయంలో నువ్వు ఎందుకంటే అంత దుర్మార్గుడు పక్కన పెడితే యేసయ్యని వదిలేస్తారేమో అని చెప్పి రాజు తెలిసాడు. రాజుకు తెలుసు ఈ నీతిమంతుడని. కానీ ఆయన ఏమనుకున్నాడు, ఆ దుర్మార్గుడిని పక్కన పెడితే దుర్మార్గుడిని శిక్షించమంటారు కానీ ఈయన ఎందుకు శిక్షించమంటారు అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయన అనుకుని ఏం చేశాడు, ఆయన ఈ అవకాశం ఇచ్చాడు. కానీ ప్రజలందరూ కూడాను ఆ శ్రమలు ఎవరిని కోరుకున్నారండి? బర్నబాయే మాకు కావాలి, ఈయన మాకు అవసరం లేదు, సిలువ వేయండి అని చెప్పి ఆయనని ఆ సమయంలో ఏం చేశారు? సిలువుకి అప్పచెప్పారండి. దేవుడేమో ప్రేమించి తన ప్రాణాన్ని పెడితే మరి దేవుడికి ఏ విధంగా ఆ సమయంలో చూశారండి? అంటే తాము దేవుడిని ప్రేమించారా? సామాన్యంగా చూడండి, దేవుడిని ప్రేమిస్తావా అంటే 4 క్షణాలు ఆలోచిస్తామండి. ముక్కు ముఖం తెలియనివాడు కనపడితే ప్రేమిస్తావా అంటే ముందు వాడు వెంట పడుతూ ఉంటాము. వాడు ఎవడైనా సరే కడకే ఉన్నతమైన స్థానంలో నిలపడానికి కూడా మనం వెనుకాడమండి. వాడు ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే వాడికి ఒక స్థానం ఇస్తాం మనం. కానీ దేవునికి దేవుడు ఎప్పుడు కూడాను మారని దేవుడు. ఆయన అందుకే అంటున్నాడు, నీ ఎడల నాకు ఎల్లప్పుడూ కూడా వాత్సల్యత పెరుగుతూనే ఉంటుంది కానీ తరిగేది కాదండి. మనం ఉన్నతమైన స్థానంలో నిలపాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడండి. అందుకే మనం దేవుని ప్రేమించామనుకోండి, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం ప్రేమించకపోయినా సరే ఇప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడండి. అందుకే దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నవారునే ఉండాలండి. అదే ఆయన కోరుకు. ఎందుకంటే మనకి అయ్యి అని ఆయన కోరుకునే దేవుడు కాదండి. దాని ఎడల్లో మనం ప్రేమించి చేర్చుకునేవారునే ఆయన ఉండటానికి మనం ఒక స్థలాన్ని కనుక ఇస్తే ఆయన ఏమడుగుతున్నారంటే ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నారంటే కీర్తన 34వ కీర్తన 11వ వచనం చదువమ్మా. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి,
యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ప్రభు చూడండి ఏమని పిలుస్తున్నారు? పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేను నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నారా? మేలు నొందుసు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నారా? మీరు చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాసుకొనుము. దేవుని దానికి వెళ్తే దేవుడు మనకి ఏమి నేర్పిస్తారండి? అమ్మా, కానీ దేవుని సన్నిధి కన్నా మనం దేన్ని మనం హెచ్చించుకుంటాం? అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక దేవుని సన్నిధి ఖండిస్తుందండి. అపహాసకులు ఎవరు? గర్విష్ఠులు. వారు దేవుని గణపరచరు, దేవుని హెచ్చించరు, దేవుని ఏమాత్రం తలవరండి. అటువంటి వాళ్ళ దగ్గర మనం కూర్చోవడానికి ఇష్టపడతాం, కానీ ప్రేమించేటువంటి దేవుని సన్నిధానంలో కూర్చోవడానికి ఏమాత్రం ఇష్టపడవండి. కానీ ఆయన ఏమని పిలుస్తున్నారు? పిల్లలారా మీరు నా యొద్దకు వస్తే దేవుని యందు మీకు భయభక్తులను నేర్పెదను. దేవుని యొద్ద నేర్చుకుంటేనే మన స్థితులు బాగుపడతాయండి. ఎప్పుడు కూడా మనం దేవుని యొద్ద నేర్చుకునేవారునే ఉండాలి. నేర్చుకున్నాం అనుకోండి, అవును చాలా కాలం బతకాలని చాలా మందికి ఉందండి. కానీ ఎలా బతకాలి? ఎప్పుడు మేలులు పొందుకుంటూ బతికే వారికి ఉండాలంటే మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోమన్నారు ఆయన? చాలా దినములు ఇంక చదువు అక్కడ కీర్తన 34 కీర్తనలు 12 వస్తున్నాం. బ్రతకగోడు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుసు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నారా? చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకొనుము. హల్లెలూయా. అన్నీ కావాలంటాం, అన్నీ పొందుకోవాలని ఆశపడతాం, కానీ ఆ పొందుకునే విధంగా దేవుని సన్నిధానంలో మనం ప్రయాసపడమండి. దేవుని సన్నిధానంలో ప్రయాసపడితే దేవుడు ఇచ్చే వాటిలో మనం హెచ్చించబడతామండి. అడుగుడి ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెదకండి దొరుకును. మరి అడగటానికి ఆయన సన్నిధానం మనకు అవసరం లేకపోతే, ఆయన వెదకటానికి ఆయన సన్నిధి మనకు అవసరం లేకపోతే ఇంకెక్కడ అడుగుతాం, ఎక్కడ వెతుకుతామండి? అమ్మా, మరి మన మేలులుండే దినాలు మనకు అనేక రావాలంటే ఏ విధంగా వస్తాయి? ఎప్పుడు మేలులే రావాలంటే ఎలాగొస్తాయి? ఎప్పుడు మనం సుఖంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలో మనకు ఎలా తెలుస్తుంది? చెప్పడం మానేయండి పిల్లలకి. వాళ్ళు అతి త్వరలోనే వాళ్ళు ఏమి నేర్చుకుంటారండి? వాళ్ళు మీ పిల్లల గురించి పట్టించుకోవటం మానేయండి, వాళ్ళు రోడ్డుకు వదిలేయండి. కేవలం కొద్ది దినముల్లోనే, కొద్ది రోజుల్లో వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? అమ్మా, అందుకే ఆయన పిలుస్తున్నారు, పిల్లలారా నా యొద్దకు రండి, వస్తే మీకు నేను భయభక్తులను నేర్పే. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? భయభక్తులు నేర్పాలని కోరుకుంటారండి. దేవుడు ఏం పిలుస్తున్నాడు? పిల్లలారా నా యొద్దకు రండి, నేను మీకు భయభక్తులను నేర్పెదను. ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండకూడదో అవన్నీ తెలవాలంటే దేవుని సన్నిధానం అండి. అది కనుక మనం నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటామండి. అదే మనకు సంతోషం వస్తుంది. అన్నీ కోరుకుంటాం, కానీ దేవుని సన్నిధానం వచ్చేటోటికి మనం పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటామండి. ఒక 2 రోజులు కనుక కాలేజీకి వెళ్ళకపోతే అది మార్కుల్లో కూడా ఆ ప్రభావం కనపడుతుందండి. అక్కడ 10th క్లాస్లో చూడండి, ఒక 4 రోజులుగా అప్పుడేంటో అక్కడ కనుక పండి అనుకోండి,
ఆ వచ్చే మార్కులు ఎలాగుంటాయండి? ఈ లోకంలో ఉన్న విషయాల్లోనే మనకు అంత కఠినంగా ఉంటే మరి దేవుని విషయాల్లో ఎలాగుంటుంది? మనకు అన్నీ రావాలంటే ఎలాగొస్తాయి? ఎలా అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారమే ఉండాలి. దేవుని చిత్తం ఏమిటి? ఈరోజు అదే వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. మరి దేవుని చిత్తం ఏమిటి? మన ఎడల ఆయనకు ఉన్నటువంటి వాత్సల్యత ఎటువంటిదంటే, ఒకసారి మనకి ఏ విధంగా మన దేవుడు కోరుకుంటున్నారంటే, ఒక మంచి పేరు కలిగిన వారి కింద, ఒక ఉన్నతమైన పేరండి. ఎందుకంటే చాలామంది చూడండి, తమ పేరు ఎక్కడ ఉండాలని కోరుకుంటారండి ఈ లోకంలోనూ. మేము ఏం సాధించినా సరే, ఏం చేసినా సరే మా పేరు ఆ బుక్లో ఉండాలి. ఏ బుక్ అండి అది? గిన్నిస్ బుక్ అండి. దానికోసం ఏం చేస్తారు? ఎన్ని ఘనకార్యాలైనా చేస్తారు. దానికన్నా విలువైన బుక్ ఉందండి. ఈ లోకంలోనే ఉన్నతమైన గ్రంథం ఉంది. దేవుడు అందులో మన పేరు ఎక్కిస్తాడు. అన్ని నామములకు హెచ్చైన నామం అక్కడ, ఆ నామం పక్కన మన నామం అక్కడ పెడతారాయన. ఆ స్థాయి దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు. కానీ మనం ఏం చేస్తామండి? ఇక్కడున్న వాటి మీదే ప్రాముఖ్యతనిస్తాం, కానీ దేవుడు ఇచ్చే వాటి ఎడల ఆయన ఇస్తానన్నే మనం పట్టించుకోం. కానీ మనకు అన్నీ కావాలంటాం. అది ఎంతవరకు సబబు? మనకి ఆయన ఇస్తానే అన్నీ కూడా మనం పొందుకునే విధంగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలుపుతాడు. కానీ మనం ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళాలంటే దేవుని సన్నిధానంలో మనం నేర్చుకుంటున్న వారునే ఉండాలి. ఆయన ఏం కోరుకుంటున్నారంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడమ్మా, 2వ అధ్యాయంలో 9వ వచనం. అందుచేతను పరలోకనంద ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, ప్రతి వాని మొఖాలు యేసు నామమున వంగినట్లును, ప్రతి వాని నాలుకను తండ్రి అయిన దేవునిని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. అత్యంత ఉన్నతమైన నామం అండి. ప్రతి నామమునకు పై నామముగా ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు నామం ఎటువంటిదండి? అన్ని నామముల కన్నా పైనామండి. ప్రతి నాలుక స్తుతించవలసిందే, ప్రతి మొఖాలు వంగవలసిందే, ప్రతి నోరు కూడా ఆయన గణపరచవలసిందే. అత్యంత ఉన్నతమైన నామం. ఆయనలాగా మనల్ని దేవుడు చూస్తున్నాడు. ఆయనలాగా మార్చాలని, ఆయనతో పాటు మనల్ని కూర్చుండి పెట్టుకోవాలని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆశయం అండి. అందుకే ఆయన వాత్సల్యత ఎలాగున్నది? దినదినము మళ్ళీ వృద్ధి చెందుతుంది, కానీ తరగటం లేదండి. ఇంకా ఏం చేయాలి? వాళ్ళు హెచ్చించబడాలంటే ఇంకా ఏం చేయాలి? ఆయన ఏం చేశారు? ఆయన ఇంకొక విషయం అండి, యేసయ్య ఎప్పుడు కూడాను మనం బాగుండాలని చెప్పి మన పాపాలని ఎప్పుడు కూడాను సమర్థించే దేవుడు కాదండి. ఎక్కువగా మనం ఏమనుభవిస్తుంటే, మన పరిస్థితులు తెలుసు కదా దేవునికి, కావాలని చేస్తున్నామని ఏమన్నాను అని అనుకుంటూ సమర్థించుకుంటామండి. చేస్తున్న పని వాక్యానికి విరుద్ధమైందే, కానీ మన సమర్థం ఏ విధంగా సమర్థించుకుంటాం? మన దేవుడికి తెలియదా? అన్నీ తెలుసు. కావాలని చేస్తున్నామని ఏమన్నాను, బతకాలి కదా అనుకుంటామండి. మరి ఆ పాపం కోసమే తన కుమారుడిని పాపాన్ని సహించేవాడైతే కుమారుని బలిచ్చేవాడు కాదండి. ఆ పాపం కోసమే కదా, పాపాన్ని సహించక ఆ పాపం కోసం కలవరసుల మీద బలి అయినప్పుడు కూడాను తండ్రి కళ్ళు మూసుకున్నాడు, కానీ ఆ బలి నుంచి ఆయన తప్పించలేదండి. ఆ సమయం చెయ్యి విడిచాడు, కానీ సహాయం
ఏమాత్రం చేయలేదండి. మనకి ఎలా చేస్తారు సహాయం మరి? కుమారుడికే తను సహాయం చేయకపోతే ఆ పాపం విషయంలోనూ ఆ పాపం మనం చేస్తూ నా దేవుడికి అన్నీ తెలుసు అని మనం సమర్థించుకుంటే మన పాపాన్ని ఎలా సహిస్తాడైనా? మరి ఆయన అనుకున్న రీతిగా ఎలా నడిపించగలుగుతారు అయినా సరే ఆయన సహించుకుంటే ఏం చేస్తున్నారు? ఇంకాను ఏమి నేర్పించాలో అన్నీ కూడా నేర్పించడానికి సిద్ధంగానే ఉంటారండి. ఓ స్థాయిలో నిలబెట్టాలి. అందుకే దినదినము ఆయన వాత్సల్యత ఎలాగుందండి? వృద్ధి చెందుతూనే ఉన్నది. ఈ మాటలు రాస్తున్నది ఇరిమియా అండి. ఆ సమయంలో ఇరిమియా ప్రవక్త ఎలాగున్నాడంటే గోతులో ఉన్నాడు. దేవుని మాటలు చెప్తే ఆయన గోతులో పాడేశాడు రాజు. కింద చూస్తే మురికి గుంట, ఎంతో లోతైన గొయ్య, అందులో నీళ్లు లేవు, మురుకు అంతా కూడా అంత బురద అండి. అందులో పాడేశారు. అందులో పాడేసేటప్పటికి అక్కడ ఎవరు లేరు, ఉన్న వాళ్ళందరూ బానిసలు కింద వెళ్ళిపోయారండి. ఆ సమయం దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలను అందరూ తీసుకుని ఈయన తీసుకెళ్ళి గోతులో పాడేశారు. ఆ సమయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకనూ నాకు ఆశ కలిగి ఉన్నది, నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఏ స్థితిలో ఆయన ఈ వాక్యం రాస్తున్నాడండి? ఇంకాను నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఖచ్చితంగా నాకు సహాయం చేసేవాడే. ఎందుకంటే దేవుని ప్రేమ విడిచిపెట్టదండి. దేవుని ప్రేమ మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో చూసి విడిచిపెట్టదు. ఎందుకంటే కానీ పాపాన్ని సహించేవాడు మాత్రం కాదండి. పాపాన్ని నిర్మూలం చేసే దేవుడు. అందుకే మనం ఎప్పుడు చూడండి ఆ విషయంలో మనం ఆయన చూపిస్తే కరుణను ఏం చేస్తాం, కృపను ఏం చేస్తాం, మనం సద్వినియోగం చేసుకోవడం మానేసి దుర్వినియోగం చేసుకుంటామండి. అదేనండి పునరుత్థానపు శిలువలు. ఆనాడు యోధ కేవలం డబ్బాసుపడి దేవుడిని అప్పచెప్పేసాడండి. మరి ఈరోజు మనం అంటే యోధ గొప్పవాడా లేకపోతే ఎటువంటి వాడండి? ఇందుకు పునరుత్థానం శిలువ. ఎందుకంటే ఆ శిలువ తెలియక వేశారు వాళ్ళు. మరి ఈ శిలువ అన్నీ తెలిసే, కానీ దేవుడు అవన్నీ మనసులో పెట్టుకునేవాడు కాదండి. అందుకే ఆయన వాత్సల్యత ఎలాగుంటుందంటే ఇంకా ముందుకు వెళితే ఒకసారి ఎబ్రీయులు చూడ 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క కీర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమునందు మహామకుడుగా దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండెను. కూర్చుని ఏం చేస్తున్నారు? ఏలయనగా నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనాను ఏ దూత అయినా సరే నీకు తండ్రిగా ఉంటానని చెప్పారండి ఆయన. మరి అటువంటి దేవుడు మనతో ఏమో మాట్లాడుతున్నారండి? నా కుమారుడా, జ్యేష్ఠ కుమారుడా, చిన్న పిల్లలారా. మరి అంత ఆయన కృప చూపిస్తుంటే, వాత్సల్యత చూపిస్తుంటే, మరి దాన్ని తీసుకునే విధంగా తీసుకున్నాం అనుకోండి, జీవగ్రంథంలో పేరు ఉంటుందండి. ఆయన అనుకున్న స్థాయిలో మనం, ఆయన అనుకున్న చోటికి మనం వెళ్ళగలమండి.
అందుకే ఎప్పుడు కూడా దేవుని కృపలో మనం ఆయన కృప చూపిస్తాం. ఎందుకంటే ప్రేమించేవారు ఉన్నారనుకోండి, మనం తిరిగి ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. కానీ దేవుని విషయాలు వచ్చేసరికి ఎంత ప్రేమించేవాడైనా సరే ఈ లోకంలోనూ ప్రాణం పెట్టమంటే ప్రాణం కాదు. ఒకసారి 100 అడిగి రెండోసారి 200 అడగండి. ఆ ప్రేమే ఎక్కువ అనుకుంటాం మనం. కానీ దేవుని ప్రేమ ఎందుకంటే మన బలహీనమే, మన బలహీనత అని తెలుసు కాబట్టి తాను మహోన్నతుడైన అందరికీ తెలుసు. ఆయన మాట చేతను సమస్తం సృష్టించాడు. ఆయన సృష్టికర్త అయినా సరే మనలోని బలహీనతల్ని తాను వహించుకుని ఆ పాపానికి పరిహారం కింద తనకు తానే బలయ్యి ఆ శుద్ధీకరణ తానే చేసి ఆ కార్యాన్ని అంతటి దాన్ని ముగించి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మన కోసం ఇయ్యాలు కూడా విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఈరోజు కూడా విజ్ఞాపన చేస్తున్నారు. అందుకే ఆయన ప్రేమ ఎటువంటిది, ఈరోజు కూడానండి ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉంటున్నారండి. ఒకసారి ఇంకోసారి చూద్దాం. ఎఫెసీయులు 1:3 చూడమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదమునండి మనకి ఏమి కావాలో అవన్నీ ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్న. పరలోకంలో కానీ భూలోకంలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా సరే దేవుడు మనకి ఇవ్వందంటే ఏది లేదండి. అన్నీ దేవుడు ఇచ్చాడు. అవన్నీ కూడాను ఆయన కుమారుడు ద్వారా ఇవ్వాలని ఆయన కోరికండి. ఎందుకని ఆయన కుమారుడు స్వరూపంలోకి మనం పిలువబడ్డామండి. ఆయన కుమారుడు, ఆయన జ్యేష్ఠుడు, మనం అందరూ కూడాను ఆయన కుమారులు అండి. ఆయన నామంలో పిలువబడ్డాం మనం. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఎవరు? యేసయ్య స్వరూపులు, అంటే ఆయన లాంటి వారు మనం. ఇక మీ ఇంట్లో ఎవరైనా దత్తత తీసుకున్నారనుకోండి, మీ కన్న కొడుక్కి దత్తత కుమారుడికి తేడా ఏమైనా ఉంటుందండి? అన్ని పత్రాలు రాసుకుని అధికారంగా తీసుకున్నారనుకోండి, అక్కడ తేడా చూపిస్తారా? దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడండి మనకి. అలాగే ఏ దేవదూతలకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. కానీ మనకెందుకు ఇచ్చారైనా? మనం బలహీనులం కాబట్టి, ఆయన స్వరూపంలో ఉన్నాం కాబట్టి, మనం రక్షించుకోలేము కాబట్టి ఆయనే అన్నీ తానే వహించి ఏ పాపమైతే మన మీద ఏలుబడి చేస్తే మనం బానిసలుగా చేసిందో ఆ పాపానికి ఆయనే పరిహారం ఆలోచించి ఆ పరిహార ధనము కింద తన్ను తానే అర్పించుకుని దానికి ముగింపు పలికి మనకి విడుదలను ఇచ్చారండి. ఇప్పుడు మనం ఎవరం? బానిసలమా లేకపోతే దేవుని బిడ్డలమా? ఈ లోకంలో ఉన్న అప్పు తీరిస్తేనే వాళ్ళే మనకు దేవుళ్ళు అయిపోతారు. మన రుణాన్ని అంతా తీర్చి మన పాప రుణం సామాన్యం కాదండి. మనం ఎక్కడున్నా సరే దాని ప్రతాపం చూపిస్తుందండి. ఏ విధంగా అంటారేమో, ఆరోగ్యాల్లోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ, కుటుంబంలో సమస్యల్లోనూ, ప్రతి ఒక్క దాంట్లో కూడాను పాపం వెంటాడుతుందండి. నేనున్నానని చూపిస్తుంది. ఆరోగ్యాల్లో కూడానండి, అదే కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్లో కూడాను. ఎందుకంటే మనం చేస్తున్న పని ఎంత మంచి పని అయినా సరే దాని ఫలాలు మనం అందుకోలేని విధంగా అక్కడ ఆ సంచికి ఏం పెడుతుంది? సిల్లండి. పొద్దున్న నుంచి అలాగా సాకరీ చేసుకుని వస్తాం, డబ్బులు లెక్కెట్టుకుంటాం. కానీ ఆ నెల 20 రోజులు పోయేటప్పటికి ఉన్న 10 రోజుల్లోనూ రూపాయి కాసు కనపడదండి. అన్నీ తిరిగేసి లెక్కేసుకుంటే
అప్పులే కనపడతాయి. కారణం ఏమిటి? మనలో ఉన్న పాపం అండి. చేసే పనులన్నింటికీ ఆటంకం కలిగిస్తుంది. ఏ పని చూసినా సరే ఆశపడతాం, కానీ పొందుకునే పరిస్థితి వచ్చేసరికి నిరాశ మిగులుతుందండి. కారణం ఏమిటి? మనలో ఉన్న పాపం. పాపం ఉందనుకోండి, మనం ముందుకు వెళ్ళనవదు. ఆ స్థితిలో మనం ఉన్నాం కనుక మన ఆరోగ్యం బాగుంటుందా? ఆరోగ్యం కూడా బాగోదండి. పాపం అనారోగ్యం తీసుకొస్తుందండి. వ్యాధుల్ని, రోగాల్ని, తెగుళ్లను అనేక విధాలుగా మన మీద ఏలుబడి చేస్తుందండి. మీకు తెలుసు కదా, పక్షవాత రోగిని గురించి ప్రభువు ఏం చెప్పారు? నీ పాపములు క్షమించబడినవి, నీ పరుపు ఎత్తుకుని నడుము. అనేక సాక్ష్యాలు ఉంటాయండి. ఆ రోజు 12 సంవత్సరాలు రక్తస్రావం కలిసి నీ పాపములు క్షమించబడిని, నీ స్వస్థత పొందుకుని వెళ్ళుము. పాపం వల్ల ఏమొస్తుంది? వ్యాధులు, రోగాలు అన్నీ వస్తాయండి. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అనేక రకాలుగా వస్తాయండి. అవన్నిటి నుంచి మనం పడుతున్న బాధ నుంచి విడిపించడానికి ఆయన వెళ్ళ కింద, ఎందుకంటే పాపం దేని కోరుతుంది? మరణాన్ని అండి. ఒక పరిశుద్ధుని యొక్క మరణమే పాపానికి విరుగుడండి. కానీ పరిశుద్ధులు ఎవరున్నారు? ఎవరూ లేరు. కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారం కింద ఆయనే వచ్చి పాపానికి విరుగుడు కింద ఆయనే తన ప్రాణాన్ని పెట్టారు. అదిగా శాశ్వతమైన వాత్సల్యత. ఆయన కేవలం తాత్కాలికంగా ఆలోచించలేదండి, శాశ్వతంగా ఒక పరిష్కారం ఉండాలని చెప్పి ఆయనే వచ్చి ఆ పరిష్కారం కింద తన ప్రాణాన్నే వెల కింద పెట్టి శాశ్వతమైన ప్రేమతో, వాత్సల్యతో దేవుడు మనకి విమోచించారండి. అందుకే రక్షణ అనేది శాశ్వతము. అందుకే ఆయన ప్రేమ ఎక్కడ ఉందండి? శాశ్వతమైంది. దేవుడు మనకి ఇచ్చారు అది. ఎందుకంటే మనం బలహీనులు కాబట్టి. ఇంకా ముందు చదివితే ఎపిసిలు 1:3 చూడమ్మా. ఇంకా ముందు చదవండి. అందులో ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమై దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు తనకు కుమారులుగా స్వీకరించుటకై. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని కుమారులుగాను ఏ విధంగా మనం స్వీకరించబడుతున్నామండి? ఎవరి ద్వారాను? అందుకే మనం ఎవరి ద్వారా రక్షించబడుతున్నామండి? అంటే దేవుని బిడ్డలుగా మారుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారానే మన దేవుని బిడ్డలుగా మారేది. అది దేవుని చిత్తం అండి. అందుకే అన్ని నామముల కన్నా హెచ్చైన నామం ఆయనదేనండి. ఆ నామం మనకు లేదనుకోండి, మన రక్షణ లేదు. దేవుడు చేసిన మనం ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిన వారు ఉంటామండి. అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడికి వెళ్ళవలసిన వారం. కానీ దేవుడు ఉచితంగా మన కోసం అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుని చిత్తం అంటే మనం అడిగింది కాదండి. దేవుని తన చిత్తం ఏమిటండి? మనం రక్షించబడాలి. అది దేవుని చిత్తం అండి. మనకు ఒక ఉన్నతమైన స్థాయి కావాలి. ఆ స్థాయి ఎక్కడిది? కుమారుడు సింహాసనం పక్కన మన సింహాసనాలు ఉండాలి. అది దేవుని ఆలోచన అండి. కానీ మన ఆలోచన అంటే ఏమిటి? ఏ విధంగా అయినా సరే ఇక్కడ స్థానం సంపాదించుకోవాలి, ఎక్కడ? భూమి మీద. కానీ దేవుడు అక్కడ పరలోకంలో స్థానం ఇవ్వాలి దేవుడు చూస్తుంటే. కానీ మనం ఏం చేస్తామండి?
అందుకే ఎప్పుడు కూడా దేవుని చిత్తం మనలో నెరవేరాలండి. దేవుని చిత్తం నెరవేరింది అనుకోండి, ఒక ఉన్నతమైన స్థానంలో మనం నిలిచి ఉండేవారమునే ఉంటాం. మన చిత్తం అనుకోండి ఈ భూమి మీద ఉంటాం మనం. ఇంకా ముంచదాం. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన యేసులో క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. హల్లెలూయా. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకని? మనం ఆయన ఎడలు ఎలా ఉండాలనుకున్నారైనా ఆయన ఎదురు నిలిచేటప్పుడు అమ్మా ఒకసారి ఆ మాట చదవండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మరి ఈ మాట నమ్ముతారా? అయ్యా మా దేవుడికి అన్నీ తెలుసయ్యా, మేము ఆ దొంగ వ్యాపారం చేయకపోతే మా కడుపు నిండదు అది పట్టుకున్నారనుకోండి నేరస్తుడు అవుతావు అని. దేవుని బిడ్డ నేరస్తుడా? నోరిపితే బూతు మాటలు మాట్లాడుతూ కూర్చుంటాం అంటే దేవుని బిడ్డలు బూతు మాటలు మాట్లాడతారా? ఇద్దరు ముగ్గురు కూర్చున్నామంటే చాలు వారి మీద వీరి మీద నిందలు మోపుతాం అంటే దేవుని బిడ్డలు నిందలు మోపుతారా? మరి ఏ విధంగా మన దేవుని ఎదుట నింద మనం అక్కడ నిలుచుకోగల పరిస్థితి వస్తుందండి? అంటే దేవుని చిత్తం మళ్ళీ ఎలా నెరవేరుతుంది? ఎప్పుడు కూడా మనం ఆత్మ పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యం అండి. దేవుడు ఏం చేయట్లేదు కదా, దేవుడు మాట్లాడ్డు కదా అని మనం నిర్లక్ష్యం వహించుకున్నాం అనుకోండి, మన స్థితిని మార్చుకోకపోతే అది ఘోరమైనటువంటి స్థితిలో తీసుకెళ్ళిపోతుంది. అది ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం సులభంగా చూడకూడదండి. దేవుడు ఇచ్చిన ఉచితకు, ఎందుకంటే తాను ప్రేమిస్తున్న వారి ప్రేమను తిరస్కరిస్తే అది ఘోరం. ఎందుకంటే ప్రేమించేవాడు కనుక పగ పెడితే ఆ పగ ఎలాగుంటుందండి అమ్మా? ఎందుకంటే అత్యధికంగా మళ్ళీ ప్రేమించేవారు కనుక మన మీద పగపడితే ఆ యొక్క పగ ఎలాగుంటుంది? చాలా దారుణంగా ఉంటుందండి. అందుకే యెహోవా దినము చాలా భయంకరం అండి. ఎందుకంటే ఒకసారి చూడండి, ఆ రోజులు నోవాహు దినముల్లోనూ అవి వచ్చే జలప్రలయం అమ్మా, ఆ రోజులు సొదొమ గొమొర్రా దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు వినలేదండి. కడకే వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు కూడా మనం జాగ్రత్త పరుచుకోకపోతే మన స్థానం మనం నిలుపుకోలేమండి. దేవుని మీద ఆనుకోవాలి. మరి కష్టం వచ్చిందా దేవుని మీద ఆనుకోవాలి. కానీ కష్టం వచ్చిందని దేవునికి విరుద్ధమైన పనులు చేస్తే దేవునికి అవమానం కలుగుతుందండి. కుటుంబం నడుపుతలేదు అనుకుంటాం మనం. ఎందుకు నడవటం లేదు? నీ పాపం నేను వెంటాడుతుంది. నువ్వు చేస్తున్న పని దేవునికి అవమానం. ఆ పాపం ఏం చేస్తుంది? ముళ్ళులాగా మనల్ని తొలుస్తూ ఉంటుందండి. నువ్వేం చేసినా సరే అది మన విరుద్ధం అయిపోతుందండి. మంచి అనుకుంటావు నువ్వు, కానీ అది పాపం ఏం చేస్తుంది? ఇంకా మన అభివృద్ధిలోకి రానివ్వదండి. అందుకే ఆ సంగతి తెలుసుకున్నాం అనుకోండి, ఆ సమయం ఎవరిని ఆశ్రయిస్తాం? దేవుణ్ణి అండి. ఆయన ఆశ్రయించాలండి. ఆయన మీద ఆనుకున్నాం అనుకోండి, ప్రతి అపరాధంలోంచి ప్రతి పాపంలోంచి ఆయన విడిపించే దేవుడు అండి. ఆయన మీద ఆనుకోవాలి. ఆనుకున్నాం అనుకోండి, మన స్థితి చాలా
ఉన్నతమైన స్థానం. ఎందుకంటే ఆమె దావీదు అంటాడండి, నేను చిన్నప్పటి నుంచి ముదురు వయసు వరకు చూస్తున్నాను, ఆయన నమ్ముకున్న వారు ఎవరో కూడాను చెయ్యి సాపేవారిగా కాదు, ఇచ్చేవారిగా ఉంటారు. ఎప్పుడు చెయ్యి సాపేవారిగా పెట్టడండి దేవుడు. ఎప్పుడు కూడా ఇంకో నలుగురికి ఇచ్చే స్థాయిలో పెడతాడండి. ఆ స్థాయిలో దేవుడు చూడాలనుకుంటుంటే మనం ఏం చేస్తాం? ఏదైతే వదిలిపెట్టమన్నాడో అదే పట్టుకుని ఎలాడతామండి. కనుక ఆయన మీదే పెడతాం మనం. మా దేవుడికి అన్నీ తెలుసు, ఇప్పుడు ఈ పని అయిపోతారా, కుటుంబం నడదు, అది దానికి తెలియదా? ఆ ఆలోచనే పాపం. ఆ పాపం ఉన్నప్పుడు ఏం చేస్తుంది? మనం చేసిన పనిని పాడు చేస్తుందండి. ఆయన నిష్కళంకమైన దృష్టిగా, అందుకే ఆయన తన యందు నిందారహితులుగాను నిలవాలని దేవుని చిత్తం అండి. ఆ చిత్తం కోసం ఆయన ప్రాణాన్నే పెట్టాడు. అందుకే ఆయన చిత్తం మనలో నెరవేరటానికి మనం ప్రయాసపడేవారునే ఉండాలండి. మరి ఏ స్థితిలో ఆయన ప్రాణం పెట్టారు? ఒకసారి గలతీయులు 1:4 చూడమ్మా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను అమ్మా ప్రస్తుతపు, ఇప్పుడు ఇది ఏ కాలం అమ్మా? ఈ రోజులో దుష్టకాలమేనండి. కష్టపడకపోతే నడిచే రోజులు కాదండి. మీరు మంచిగా ఉండాలనుకున్నా సరే ఉండలేని పరిస్థితులు ఉన్న రోజులండి. ఆ స్థితిలోనూ మన కోసం ఎవరు వచ్చారు? ఇంకో చదువమ్మా. ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆలోచించే దేవుడే అండి. మరి ఏ యుగంలో ఉన్నాం మనం? సాతాను ఏలుబడిలోనండి. ఎంత కష్టపడినా కడుపు నిండే రోజులు కాదండి ఇప్పుడు. అందుకే ముందు అందులోంచి మనం విడిపించబడాలి. దుష్టయుగం అంటే పాపంతో నిండి ఉన్నట్టు రోజులండి. ఏ పాపమైతే మన మీద ఏలుబడి చేస్తుందో, ఏ పాపమైతే మన ఇబ్బందులు పాలు చేస్తుందో ఆ పాపానికి విరుగుడు కనిపెట్టాడండి. ఆ విరుగుడు చేయటానికే తన్ను తాను అప్పగించుకున్నారు. పాపానికి ఆయన పరిహారం చెల్లించి మనల్ని ఆ బానిసత్వంలోంచి విడిపించాడండి. ఎందుకంటే అప్పుడప్పుడు అంటూ ఉంటాం చూడండి, ఎక్కువ కష్టం వచ్చినప్పుడు ఏమంటా చూడండి, గానిగొద్ది జీవితం అండి. పొద్దున్న సాయంకాలం దాకా సాకరవే సరిపోతుంది, కానీ ఇంట్లో కుండ మాత్రం లెగుత్తలేదండి. కారణం ఏమిటి? పాపం. ఇంట్లో పాపం ఉంటే అదే పరిస్థితి అండి. ఆ పాపాన్ని విరుడుగా ఆయన వచ్చారు. ఆయన ఆ పాపంలోంచి విడిపించడానికి ఆయన వచ్చారు. ఆయన ఈ యుగపు సంబంధమైనటువంటి క్రియల్లోంచి విడిపించడానికి ఆయన వచ్చారు. ఆయన అందుకోసం ఆయన ఏం పెట్టారండి? ప్రాణమే పెట్టారు. ఇది మన పరిస్థితి. ఈ స్థితిలోనండి ఇంకా ముందుకు వెళితే ఒకసారి ఎఫెసీయులు 2:1 చదువు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఏ స్థితిలో మనం రక్షించబడ్డాం? మన అపరాధముల వల్లను మన పాపముల వలను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించిన. ఎందుకంటే ఆయన మన పాపముల కోసం మరణించి మన జీవాన్ని ఇవ్వడానికి తిరిగి లేచారండి. ఆయన పాపములు విరిసివేశారు. పాపం ఆయన ఆపలేకపోయింది. పాపం కోరిన మరణం ఆయన ఆపలేకపోయిందండి. మరణములు విరిసివేశారు, పాపములు విరిసివేశారు. మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మూడవ నాడు సమాధి నుంచి లెగిసి 40 రోజులు
అనేక వందల మంది కనపడి 500-600 మంది చూస్తూ ఉండగా మిట్ట మధ్యాహ్నం పరలోకానికి ఆయన ఆరోహణం అయ్యారండి. అన్నీ దేవుడు మన కోసం చేశారండి. అందుకే చేయటానికి ఆయన ఈ లోకానికి, ఆ మాట కూడా గలతీయులు 4:4 ఉంటుందండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ఎవరిని అంటే దేవుని వాక్యానికి లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి ఆయన మొరపెట్టు ఆయన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో పంపెను. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తుందండి? తండ్రి నాయన అని ప్రార్థన చేస్తుందండి ప్రతి రోజునండి. రోజు మన కోసం ఏం చేస్తుంది? రోజు జ్ఞాపకం చేస్తుంది. తండ్రి అని పిలుస్తుందండి, నాయన అని పిలుస్తుందండి. ఆ బాధలోంచి విడిపించాడు ఆయన మనల్ని. బానిసలో మనం దేనికి బానిసలో? సాతానికండి. ఎందుకంటే మనం చేస్తున్న పాపమే వాడు బలమండి. మన పాపం చేస్తూనే ఉన్నాం అనుకోండి, వాడి మీద మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? ధర్మశాస్త్రానికి లోబడం. ధర్మశాస్త్రానికి లోబడకపోతే, దేవుని మాటకు విలువనివ్వకపోతే ఏ రోజైనా సరే మనకి ఈ విడుదల లేదండి. మన బానిసలమే. దేనికి బానిసలం? పాపానికి. ఆ మాట స్పష్టంగా చూడండి. ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై తాను కూడా ధర్మశాస్త్రానికి లోబడి చదువు మన దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. హల్లెలూయా. ఆ కార్యం మనలో జరగాలంటే ముందు దేవుని వాక్యానికి విలువనిచ్చేవారమే ఉండాలండి. పరిశుద్ధాత్మ మనలోకి రావాలంటే ముందు దేవుని వాక్యం అంటే కుమారుడికి మనం విలువనిచ్చేవారునే ఉండాలండి. అలా కాకుండా మనం ఇంకనూ ఆ బర్నబాయే కావాలి, వాడేలుబడే కావాలి అని మనకు ప్రాణం పెట్టిన దేవుడిని పక్కన పెట్టామనుకోండి, ఎప్పుడు వాడే ఏలుబడి చేస్తాడు మన మీద. ఈ రోజుల్లో కూడా అంతేనండి. మనం పరిపాలించేవాడు ఎవడైనా చూడడం, ఎన్ని దుర్మార్గాలైనా చేయని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకునండి. కానీ నిజదేవుడిని ఎక్కడ పెడతాం? పక్కన పెట్టేస్తామండి. అదే కనుక ఏదైనా బయట పని ఉందనుకోండి, అన్నీ దులిపేసుకుని వెళ్ళిపోతాం. కానీ దేవుని పని వస్తే మన కోసం ప్రాణం పెట్టిన వాడిని, మనం విమోహించడానికి పర్వం నుంచి దిగి వచ్చిన వాడిని, ఒక నోటి మాటతో తమ సర్వ సృష్టించిన వాడికి మనం ఇచ్చే విలువ ఎటువంటిది? మనం ఎంతగా మనం అలా ఉన్న తన ప్రేమ మాత్రం ఎప్పుడు తగ్గిపోదండి. ఇంకా దినదినము కూడా ఆ వాత్సల్యత పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకైన దేవుడండి. కేవలం మన మనుషులుగా ఎంచుకున్నాం, మన మనుషులు ఆయన దేవుడండి. ఆ రకంగా స్వభావం ఉన్నవారు మరి ఏమి పిలుస్తామండి? ఆయనకేటయ్యా దేవుడు అంటాం. ఆయనలాగా మనం మార్చుకోవడానికి లోకానికి వచ్చారండి. ఎందుకంటే మనం బానిసలం కాదండి, దేవుని పిల్లలం.
ఆయన స్వరూపంలో పిలుచుకోబడ్డాం. ఆయన పిల్లల్లాగా అంటే ఆయన బిడ్డలాగా మారటానికి ఆయన కుమారుడు సహవాసాన్ని పిలిచారండి. ఆ సహవాసంలోనే మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క చిత్తం అండి. సరే, 1 కొరింథీయులు 1వ అధ్యాయం చూడండి, 8-9 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమునందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్ములను స్థిరపరుచును. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. చూడండి, ఆయన మనల్ని రక్షించుకోవడం కోసం ఆయన కుమారుడు యొక్క స్వరూపంలోకి తీసుకొచ్చారండి. మనం ఇప్పుడు ఆయన ఇక్కడ ఎవరి సహవాసంలో ఉండమన్నారు? ఆయన వచ్చే వరకును ఆయన కుమారుడు యొక్క సహవాసంలోనండి. ఆయన సహవాసంలోకి వెళ్ళామనుకోండి, ఎలా బతకాలో నేర్పుతారండి. మంచి దినములు చూడగోరుస్తున్నావా? ముప్పై 4 కీర్తనలు చదువుకున్నాం కదండి. మంచి దినములు చూడాలంటే ఎవరి సాహసంలో ఉండాలి? 34:11 అమ్మ. కీర్తన 34:11. పిల్లలారా మీరు వచ్చి ఎవరి మాట వినాలి? మీరు నిజానికి దేవుడి ద్వారా పిలువబడిన వారు ఎంతమంది అండి? ఆయన ద్వారా పిలువబడిన వారు ఎంతమంది? ఆయన వచ్చినప్పుడు ఉన్నవారు ఎంతమంది? మంచి బతుకులు, మంచి ఈ లోకంలో జీవించగాలంటే, మంచి పేరుతోనూ ఒక ఉన్నతమైన స్థానంలోనూ మనం జీవించాలంటే దేవుని మాటలు విని ఆయన ద్వారా మనం ముందుకెళ్ళేవారునే మంచి సలహా తీసుకున్నాం అనుకోండి, ఆ సలహా ఏం చేస్తుంది? మన జీవితాన్ని, మంచి సలహా జీవితాన్ని చక్కబెడుతుందండి, అని సరిచేస్తుంది. అందుకే ఆలోచన ఎవరు ఇస్తారు మనకి? అందుకే ఆయన పేరు ఏం పేరు? ఆలోచన కర్త. ఆయనతో మనం ఆలోచించేవారమే. మనం ఎలా జీవించాలనేది ఆయనతో ఆలోచించుకున్నాం అనుకోండి, ఆయనే మనకి ఒక ఉన్నతమైన స్థానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంక చివరిగా మనం ముగించేసుకుందాం. రోమీయులు 9:13 చదువు. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితినని అని వ్రాయబడి ఉంది. ఇక్కడ యాకోబును ప్రేమించితిని, ఏశావును ఎందుకు ద్వేషించాడు అక్కడ? యాకోబుని ఎందుకు ప్రేమించాడు? యాకోబు కేవలం మోసమే చేసేవాడండి, కానీ ఏసావు వాళ్ళకి కాదండి. దేవుడు ఇచ్చిందాన్ని కాళ్ళతో త్రొక్కివేసాడండి. దేవుడు తనకి ఇచ్చిందాన్ని, శ్రేష్టమైన దాన్ని సులకనగా చూశాడు. కేవలం పొట్టకూటి కోసం దాన్ని అమ్మేసాడండి. కేవలం పొట్టకూటి కోసం అండి, ఒక పూట కూటి కోసం, చిక్కుడికాయ కూర కోసం అండి. అది దేవుడు ఇచ్చాడు, అది ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చాడండి. కానీ దాన్ని పొట్టకూడు కోసం ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. దేవుడు ఇచ్చిందని సులకన చేసాడండి, కాళ్ళతో తొక్కేసాడండి. కానీ ఆ రకంగా యాకోబు లేడండి. మోసంతో అయినా సరే
తన జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని ప్రయాసపడ్డాడు. ఎలాగైనా పొందుకోవాలి, ఎలాగైనా సరే నేను దేవుడిని పొందుకోవాలి, దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకోవాలి. దానికోసం ఏం చేశాడు? ఆయన మోసం చేయడానికి సిద్ధపడ్డాడు. ఒక మోసగాడిని మార్చగలడు, కానీ ఏసావు లాంటి భ్రష్టత్వం ఉన్నవారిని మార్చలేరండి ఎవరు. ఆ స్వభావం మనలో ఉండకూడదండి. అది ఉందనుకోండి, ఏ నాడు కూడా మనం దేవుని రాజ్యంలోకి మరి ప్రవేశం ఉండదండి. ద్వేషిస్తాడు దేవుడు. తాను ఇచ్చిన దాన్ని సులకన చేస్తే, తాను ఇచ్చిన దాన్ని త్రొక్కివేస్తే క్షమించే దేవుడు కాదండి. ఆ మాట ఆయనే అంటున్నారు అన్నమాట. నీ మోసగాడిని అయినా సరే క్షమించగలం, కానీ ఏసావులని మనస్తత్వం ఉంటే క్షమించే దేవుడు కాదండి. అందుకే ఎప్పుడు కూడా మనం ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు మనకి ఇస్తున్నాడంటే ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడండి. ఆయన ప్రేమించకపోతే మనకెందుకు ఇస్తారైనా? అది మనం సులకనగా చూసుకోకూడదండి. దేవుడు ఇచ్చాడు, అందులో నిలబడ్డాం అనుకోండి, రేపు పొద్దున ఒక మంచి భవిష్యత్తులోకి వెళ్తామండి. ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఆయన కుమారుడు పక్కన ఉంటాం. ఇక్కడ పేరు కోసం మనం ప్రయాసపడతాం, అక్కడ మాకు మంచి పేరు ఉంటుందండి. అది జీవ గ్రంథంలో పేరండి. అక్కడ రాస్తాడు మన పేరు. ఈ పేరు రావడానికి మనం ఎన్నో పనులు చేస్తాం. ఇక్కడ అవి వచ్చినప్పుడు అనుకుంటూ చూడండి, నాకు బహుమతి వచ్చింది, నాకు బహుమతి వచ్చింది, సంతోషపడతాం. కానీ మన నిజమైన సంతోషం ఎప్పుడు రావాలి? జీవగ్రంథంలో పేరు ఉంది అప్పుడండి. ఇక్కడ దానికోసం దాన్ని వదులుకున్నాం అనుకోండి, జీవగ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడ ఉంటుందండి? ఆ గ్రంథంలో లేకపోతే ఇంకో గ్రంథం ఉంటుందండి, అది క్రియల గ్రంథం. అందులోకి వెళ్ళింది అనుకోండి పేరు, చిన్నప్పటి నుంచే మనం చేసిన ప్రతి పనికి కూడా మనం సమాధానం చెప్పాలి, లెక్కలకు చెప్పాలి. క్రియలకండి చిన్నప్పటి నుంచి దేవుడి సమయం వెళ్ళే వరకు కూడా మన ప్రతి పనికి కూడాను లెక్క చెప్పాలండి. చెప్పగలమా? స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కన పిల్లల ఏంటి బ్యాగులు ఉంటాయి కదా, వాళ్ళు చూడకుండా ఉన్నాడు బ్యాగులోంచి పెన్సిళ్ళు, పెన్నులు, చాక్లెట్లు ఇవి కూడా లెక్కలోకి వస్తాయి. అయ్యే వదలకపోతే అన్నీ తెలుసున్నప్పుడు చేసి ఎందుకు లెక్కలోకి రావండి? అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని ప్రేమలో నిలవటానికి ప్రయాసపడేవారునే ఆ ప్రేమను గుర్తు చేయటానికే దేవుడు మన కోసం ఏం పెట్టాడో గుర్తు చేయటానికే బల్లభోజనం అండి. అయ్యా మా కోసం ప్రాణం పెట్టావు, మా కోసం నీ రక్తం చిందించావు, ఈరోజు అది జ్ఞాపకం చేసుకోవటానికే ఆయన బల్లభోజనం అండి. ఆ బల్లభోజనం ఎందుకు తీసుకుంటున్నాం? మనం నిత్యం జ్ఞాపకం చేసుకోవటం. ఎందుకంటే కొంతమంది అనుకుంటూ ఉంటాం వారం వారం తీసుకోవాలని, రోజు తీసుకోవాలని. యేసు రక్తం కనుక ప్రతిరోజు మనల్ని కడగకపోతే మనం నిలవలేమండి. యేసు రక్తం ప్రతిరోజు మనల్ని కడగాలి. ప్రతిరోజు కూడా మన ఎప్పుడు కూడా మనల్ని యేసుక్రీస్తు రక్తం మనల్ని ఎప్పుడు నిర్దోషులుగా మార్చాలండి. ఆ ఆశ మనం కలిగి ఉంటే ఆయన రక్తం మనల్ని ఎప్పుడు కడుగుతుందండి. ప్రతిరోజు కావాలి మనకి. ఆయన రక్తం మన కోసం క్రియ చేయకపోతే, ఏ రోజు చేయకపోతే ఆ రోజే మనం పాపులుగా మారుతామండి. అందుకే ఆశపడి ఆయన కోసం ఎదురు చూసేవారునే ఉండాలి. ఆశ పడితేనేనండి రక్షణ అండి. ఆయన శరీరం తీసుకోవాలి, రక్తం తీసుకోవాలి, నిబంధనలు నిలవాలండి. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకోవటానికే బల్లభోజనం అండి. ఎందుకంటే ఈ బల్లభోజనం ఇవ్వటానికి ఆమెకు తీసాం.